ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ప్రియులారా, ఈ చదవబడిన వాక్య భాగంలో హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవునితో నడవడం వేరు, మనుషులతో నడవడం వేరు. మనకి మనుషులతో నడవడం తెలుసు కానీ దేవునితో నడవడం మనకు తెలియదు. మందిరానికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సాక్ష్యాలు చెబుతున్నాం, క్రైస్తవులుగా జీవిస్తున్నాము కానీ మనుషులతోనే నడుస్తున్నాం. కానీ హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచిన అనుభవం కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. దేవునితో నడవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. దేవునితో నడవడం అంటే మరి ఆయన వెనకాల వెళ్ళడం, ఆయన అడుగులో అడుగు వేయడం కాదు. ఆయన చెప్పింది చేయడం, ఆయనలాగా జీవించడం, ఆయన మాటలకు లోబడడం, క్రీస్తులాగా జీవించడం, ఆయనతో నడవడం. అలాంటి అనుభవం మనం కూడా కలిగి ఉండాలి. కనుక ఒకవేళ దేవునితో నడిచే అనుభవం మనకు లేకపోతే మనం కూడా ఈ రోజు నుండి ప్రభువా, హానోకు లాంటి అనుభవాన్ని మాకు నేర్పించయ్యా. మేము ఇప్పటి వరకు లోకంలో నడిచాం, ఈరోజు నుండి మీతో నడవాలని మేము ఆశ కలిగి ఉన్నాం అని ప్రతి వారు కూడా తీర్మానం చేసుకుని దేవునితో నడిచి అనుభవం కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.